అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడనేమో మనతో మంచిగా హ్యాపీగా ఉంటారు, అన్ని రకాలుగా మన కోఆపరేటివ్ ఉంటారు, మనం అనుకుంటున్న నా పిల్లలు మంచి ప్రయోజకుడు అయిందని అనుకున్నాం. కాకపోతే అక్కడ వాళ్ళు ఉండే ప్రదేశంలో వాళ్ళకు ఉన్నటువంటి సరైన ఫ్రెండ్షిప్ లేక అక్కడ పోయిన తర్వాత వాళ్ళు వేరే రూట్లో పోవడం జరుగుతుంది. అక్కడ పోయిన తర్వాత ఏదో విషయంలో వాళ్ళు పోలీసులు చిక్కడం జరుగుతుంది. అప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి మన పిల్లల మీద కొంచెం స్కోప్ పెట్టండి, ఆడపిల్లల మీద కూడా కొంచెం స్కోప్ పెట్టండి. వాళ్ళు చేస్తున్నటువంటి మొబైల్స్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళకి అవసరమైన యూజ్ చేస్తున్నారు, ఇంకా అంతకన్నా మించి యూజ్ చేస్తున్నారు అనేది కొంచెం మనం అబ్జర్వేషన్ పెట్టండి. మా దగ్గరకు రోజులో వచ్చే కేసులలో ఎట్లా పరిచయం అయినామంటే ఇన్స్టా, ఎట్లా పరిచయం అంటే స్నాప్, వాట్సాప్, ఇట్లనే పరిచయాలు జరుగుతాయి. మెల్లమెల్లగా పరిచయాలు పోయి అవి వేరే దానికి దారితీస్తూ ఉన్నాయి. కాబట్టి మనం మన పిల్లల మీద కొంచెం స్కోప్ పెట్టి వాళ్ళని కొంచెం మనం అప్పుడప్పుడు గైడెన్స్ చేస్తూ మన పిల్లల మీద మనకు ఎంత ప్రేమాభిమానం ఉందో అంత రెండంతలు వాళ్ళకి భయం కూడా ఉండేటట్లు మనం వాళ్ళతో దగ్గర ఉండాలి. భయం ఉండాలా, ప్రేమ ఉండాలి, రెండు ఉండాలి. అట్లాంటి కేసులు చాలా వస్తుంది. కాబట్టి కొంతమంది తక్కువ ఉంటారు తల్లిదండ్రులు, కొంతమంది తక్కువ లేదు. విషయాలు ఏంటంటే పేరెంట్స్ దగ్గర రాకుండా కూడా వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ సరికి బయటనే ఏదో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాకపోతే మన పిల్లల గురించి భద్రత కానీ బాధ్యత కానీ మనకు ఉంటుంది. కాబట్టి మనం దయచేసి మన పిల్లల మీద ఒక 10 నిమిషాలు ఎవ్రీడే 10 నిమిషాల వాళ్ళ మీద కొంచెం అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ పెట్టుకుంది, మంచి ఫ్రెండ్షిప్ ఉందా, చెడు ఫ్రెండ్షిప్ ఉందా, బయట పోయిన తర్వాత మన పిల్లల ఏదైనా వేరేదా పోలీసు వాళ్ళు మన జిల్లా అంతా సెపరేట్ కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన కమ్యూనిటీ వాళ్ళు మన గాంధీ వాళ్ళు రావడం నిర్ణయించడం వల్ల మన సమయం సరిగ్గా సరిపోలేదు. అయినా ఇన్ని మిత్రులు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. కాదు అందరికీ సిఐ గారు వాస్తవంలో చాలా మంది పరిచయం వారు ఆత్మీయులు, చాలా నైస్ పర్సన్, ఆయన చాలా బుద్ధిశాలి, చాలా స్థానిక అక్షరాలు ఉండదు. బుద్ధిస్వామి చాలా మంచివారు, చాలా ఇంప్రూవ్ వారి గురించి మన ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం మనందరూ అదృష్టం. వారు చెప్పే ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా విని ఆలోచించి మనం పాటించి మన కాలనీ అభివృద్ధిలో భాగంగా తీసుకొని మన శ్రద్ధగా విని వారు చాలా విషయాలు మనతో మాట్లాడడానికి టైం తీసుకొచ్చారు. కాబట్టి మనం టైం కేటాయించుకొని వాళ్ళందరూ వచ్చి ఉన్నందుకు అందరికీ మరొకసారి నాటి కార్యక్రమానికి మన కాలనీ మన భద్రత మన బాధ్యత కార్యక్రమం వచ్చిన మహారాష్ట్ర కాలనీ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ఆర్మీ పోలీస్ వాళ్ళకి నా పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మా గౌరవనీయులు సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన కాలనీ మనం ఏ విధంగా సేఫ్గా ఉంచుకోవాలి, సేఫ్గా ఉంచాలంటే మనకు జరిగే నేరాలపైన అవగాహన ఉండాలి. అలాంటి మన కాలనీలో జరగకుండా ప్రికాషన్ తీసుకోవాలి. ముందు సొసైటీలో ఎలాంటి నేరాలు అవుతున్నాయని మనకు తెలిసి ఉండాలి. అవి మన కుటుంబంలో కానీ మన కాలనీలో కానీ మన పిల్లలు కానీ మన పరిసరం మన కాలనీలో మనం ఎలాంటి నేరాలు జరగకుండా మనకు అవగాహన ఉంటే వాటిని నిర్మూలించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఒకటి, క్రైమ్ అయిపోయిన తర్వాత చేసేది దాంట్లో యూజ్ ఉంటుంది. క్రైమ్ కాకపోతే క్రైమ్ ప్రివెన్షన్ చేయడం బెటర్. ఒక నేరం జరిగిన సపోజ్ మీరు అది చెప్పాలి మీ కాలనీ సపోజ్ ఇక్కడ బట్టి మీకు ఈ 1 వీక్ క్రితం ఒక కేసు అయింది, ఒక థెఫ్ట్ కేసు అయింది. వాళ్ళు టెంపుల్ పోతున్నారు. టెంపుల్ పోయేటప్పుడు మినిమం ప్రికాషన్, ఒక ఇంట్లో ఒక మనిషి వచ్చడం అంటే అంత యూజ్ అమౌంట్ని బ్యాంక్ ల్యాండ్లో పెట్టుకోవడము, ఒక మినిమం ప్రికాషన్స్ లేకుండా పెట్టుకోవాలి. అది రికవరీకి వచ్చాక వాళ్ళకి 5 డేస్లో కొంత ఖర్చు అయిపోయింది. 100% అవుతుందా? మనం ప్రికాషన్ తీసుకోవాలి. ప్రతి దాంట్లో ఫస్టే ప్రికాషన్ తీసుకోవాలి. నేరమైనాక 100% అనేది జరగదు. అందుకే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరూ మనం ప్రాపర్టీని ఏ విధంగా ఇప్పుడు ఇంత మంచి హాల్ కట్టుకున్నాం, దీనికి ఒక 4 సీసీ కెమెరాలు కట్టుకోవాలంటే సాయంత్రం హవరంగా ఎవరు కూర్చొని బీసీసీ హవరంగా కూర్చొని పోతాం. ఇంత మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మన కాలేజ్ నుంచి అంతా యూనిటీ చేసుకొని ఇంత నీట్గా ఇంత బిల్డింగ్ కట్టాం.
దీని ప్రికాషన్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏమున్నాయి? ఒక వాచ్మెన్ ఇన్ని కోట్ల ప్రాపర్టీకి ఒక నెలకు 3,000 ఇస్తే ఒక వాచ్మెన్ వస్తాడు, మార్నింగ్ ఈవినింగ్. ఒక వాచ్మెన్ లేడు, ఒక సీసీ కెమెరాలో 30,000. ఇంత ప్రాపర్టీకి సెక్యూరిటీ ఇదే ఇంప్లిమెంట్. ప్రతి ఇంట్లో మన ఇంటికి మనం బిల్డింగ్ కట్టుకుంటాం, మన ఇంట్లో ప్రాపర్టీ ఉంటుంది, దాని సెక్యూరిటీ మినిమం సెక్యూరిటీ సేఫ్స్ అనేది చూడవు. మన ఇంట్లో అయినా వారి ఇంట్లో అయినా పక్కన మన ఇంట్లో అయినా మనకైతే తెలుస్తుంది ఆ బాధ. నేను అనేది ఏంటంటే అంత యూనిటీగా ఉన్నారు కదా, ఇదే యూనిటీ సెక్యూరిటీ మన కాలనీలో ఎలాంటి క్రైమ్ కావద్దు, ఎక్కడ బయట పిల్లలు ఎవరైనా యూత్ పిల్లలు గాజా కానీ సిగరెట్ తాగడానికి ఇక్కడ రావద్దంటే ఈ కాలనీలో మన కాలనీలో మొత్తం ఎంట్రీస్ ఎగ్జిట్ కానీ ఎవరు వస్తారు, మన ఇళ్ళ ముందుకు ఎవరు వస్తారు, మన ఇంటి ముందర పెట్టిన వెహికల్ తీసుకుపోవడం చెప్పు కాకుంటే కాలనీలో ఎవరు వచ్చిన కొత్త వ్యక్తులు మనం గెలవాలి. ఇప్పుడు ఇది కమిటీ హాల్ ఉంది, వీడ ఒక సీసీ కెమెరా మొత్తం మానిటరింగ్ పెట్టుకోవచ్చు. వీడ మీరు కొంత అమౌంట్ అందరూ కలిసి ఇక్కడ మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకుంటే మనకి ఇక్కడ కూర్చుంటే తెలిసిపోతుంది కాలనీకి ఎవరు వస్తారు, ఎవరు పోతారు ఆలోచించండి. మనం దానికోసం మీరందరూ అనుకుంటే అవుతారు. పెద్ద మహాలక్ష్మి కాలం అనేది మహాలక్ష్మి నిజంగా, ఇది నిజంగా మన ఆనందంలో మహాలక్ష్మి. ఎవరినైనా ఏదో మామూలుగా వాస్తవంగా చెప్పదు ఏం లేదు, ప్రతి ఒక్కరూ అది మీ ఇళ్ళకి అందరిలో జనరేషన్ అది మహాలక్ష్మి మీ ఇళ్ళకి అందరిలో ఉంది. ఏ ఒక్కరు తక్కువ లేదు, ఇది పేరు తగ్గట్టే ఉంది కాదు. దీంట్లో ఎలాంటి వేరే చరిత్ర ఏం లేదు. దాన్ని కాపాడుకోవడానికి మీరు కొన్ని ప్రికాషన్ తీసుకోవాలని ఉద్దేశంతో ఆర్మూర్ పోలీస్ వచ్చి మీటింగ్ మీరు ఎంత త్వరలో అయితే అంత తొందరలో మీటింగ్ పెట్టుకొని మాకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని సిపి గారి ఆధ్వర్యంలో ఇక్కడనే మీటింగ్ జరగాలని కోరుకుంటున్నా. మీరందరూ కలిసి ఈ కాలనీని ఫ్రీ క్రైమ్, ఎలాంటి క్రైమ్ లేకుండా ఈ కాలనీ సేఫ్ కాలనీగా ఉంచడానికి మీరందరూ కంకణబద్దులు కావాలి. దీనికి పోలీస్ ఎప్పుడూ సహకారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంత త్వరలో త్వరలో ఇప్పుడు మీ కాలనీ గ్రూప్ ఉంది, దాంట్లో ఒక సైబర్ వారియర్ ఒకటి, క్రైమ్ కానిస్టేబుల్ ఒకటి, లోకల్ వీక్ కానిస్టేబుల్ పెట్టుకోండి. వాళ్ళు లేటెస్ట్ జరిగే క్రైమ్ మీద మీకు కొన్ని పోస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి అవగాహన జరుగుతుంది. సైబర్ క్రైమ్ ఎలాంటివి జరుగుతున్నాయి, ఎవరు నంబర్షిప్లో ఐడి పార్టీ వాళ్ళు క్రైమ్ వాళ్ళు చెప్తున్నారు. నీకు పలానా వ్యక్తి మీరు ఎలా పోస్ట్ చేసినప్పుడు ఏదైనా బండి మీ ఇంటి ముందు 2-3 రోజులు ఇక్కడ అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయి, మిక్సింగ్ డెంటల్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఉన్నాయి, అన్ని హాస్పిటల్ మొత్తం మిక్స్డ్ ఉంది. బిజినెస్ ఏరియా కూడా లోపల మిక్స్డ్. ఎవరో ఒక అపరిస్థితులు వస్తాడు వెహికల్ పెట్టాలి, బాగా తెలియదు ఏముంటుంది, 3-4 రోజులు వెహికల్ మీరు ఎవరు కాల్ చేయాలో అదే మీ గ్రూప్లో కాలనీ గ్రూప్లో పోలీసులు పెట్టుకుంటే మీరు ఫోటో పెడితే మామూలు అడ్రస్ చేసి ఎక్కడ వెహికల్ క్రైమ్ వెహికల్ అని చెప్తారు. మీకు సర్వీస్ చేయడానికి మీ దగ్గరికి రావడానికి ఇది ప్రయత్నం అన్నమాట. ప్రతి దానికి వచ్చి పోలీస్ స్టేషన్ రీచ్ కాలేదు కదా. మీకున్న వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా మా సర్వీస్ యూటిలైజ్ చేసుకోండి. ప్రతిరోజు సైబర్ క్రైమ్ అనేది లేటెస్ట్ జరుగుతుంది. ఏదో ఇంటిలో ఉన్న మన మొబైల్ ఫోన్ నుంచే క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. కొందరు తెలియక నైట్ టైం చూసి కొన్ని చూస్తారు వీడియోస్, తెలిసి తెలియక నోటీస్ కొన్ని వీడియోలు చూసి వాళ్ళు రికార్డ్ చేసుకుని యూనిఫామ్ నుండి మేము పోలీసు డిజిటల్ అనిపిస్తున్నాను. ఇదే కాలేజ్ నుంచి అనుకుంటాం. ఒక రిటైర్మెంట్ టీచరు దరిదాపు 7 lakhs డిజిటల్ అరెస్ట్ నమ్మేది. అతని ఆధార్ కార్డు, పాన్ కార్డు అకౌంట్స్తో అతను నిజంగా నమ్మి 7 days బయటికి రాదు. అతని అకౌంట్స్ అన్నీ వాళ్ళు ఉన్న రిటైర్మెంట్ అకౌంట్స్ అంతా దరిదాపు ఒక 7 lakhs పోయింది. అంటే ముందు చెప్పుకోకపోవడం వల్ల మీకు ఈ క్రైమ్ మీద అవగాహన లేకపోవడం వల్ల. మీకు సైబర్ వారియర్ కానిస్టేబుల్ నెంబర్ ఇస్తాం, మీ గ్రూప్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేషన్ పోస్టర్స్ ఇస్తారు, ఎలాంటి మొబైల్ ఫోన్లో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, మీకు ఏదైనా డౌట్ ఉన్నదని చెప్తున్నాను. ఇప్పుడు జరిగేవన్నీ దయచేసి ఎవ్వరికి కూడా ఓటీపీ, యూజర్ ఐడి, పాస్వర్డ్ కానీ ఎవ్వరికి చెప్పకండి. ఏ బ్యాంకు కూడా చెప్పకండి దయచేసి. ఏ బ్యాంకు కూడా మీ ఓటీపీ కానీ, మీ ఆధార్ కానీ, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఏ బ్యాంక్ అడగదు. గుర్తుపెట్టుకోండి, ఎనీ బ్యాంక్
ఎవ్వరు కూడా మిమ్మల్ని మొబైల్ ఫోన్లో అడగరు డీటెయిల్స్. వాడు అడుగుతున్నాడంటే సైబర్ నేరగాడు. పక్కా మీకు ఫోన్లలో మీకు హౌస్లో మీకు ఎలిజిబుల్ ఉన్నది, మీ క్రెడిట్ కార్డు ఇంక్రీజ్ చేస్తాం, ₹1,00,000 మీకు 2 lakh చేస్తాం, అట్లాంటి కాల్స్ వస్తున్నాయంటే అవన్నీ ఫేక్ కాల్స్. సైబర్ అఫెండర్సే. వాడు 10 ఫోన్లు చేస్తాడు, ఎవడో ఒకడు భద్రంగా దొరుకుతాడు. వాడు ఒక్కడు చెప్పినా వాడి అకౌంట్లో ₹1,00,000 ₹2,00,000 ఇస్తున్నాడు, వాడికి వెళ్ళిపోతుంది. వాడు అఫెండర్ ఇక్కడ అంతా నార్త్ యూపీ ఎక్కడెక్కడో నార్త్. వాడు ఏమంటున్నాడు, మనం ఇక్కడి నుంచి ట్రైన్లో పోయి మన అడ్రస్ ప్లేస్ అయ్యి వాడు ఏమంటున్నాడు, ఈ దాంట్లో 30,000 పోయింది, మన ట్రైన్ ఖర్చు ఒక టీం పోయిందంటే మనకి 40,000 ఖర్చు అవుతుంది, ఈ 40,000 కూడా అట్లా కూడా స్లాబ్ ఉంటుంది అన్నమాట. అందుకనే వాడు ఏమైందంటే ఇక్కడ లోకల్ సైబర్ మ్యాక్సిమం 90% నార్త్ ఇండియన్స్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, అదర్ స్టేట్లలో ఎక్కువ ఉంటారు. వాడు అక్కడ సిస్టమ్లో కూర్చొని కంపెనీ నెంబర్స్ తీసుకొని వాడు భాగ్యలక్ష్మి డాక్టర్ వాళ్ళు ఎక్కువ వాడు నెంబర్ కూడా తాగుతారు. మనం తెలవక ఎవరో ఒకరు రిటైర్డ్ కానీ తెలిసి తెలవక ప్రతి ఒక్కరికి హౌసింగ్ లోన్ అవసరం ఉంటుంది, పర్సనల్ ఉంటుంది, ఏదో ఒకటి డబ్బు అవసరం లేదు. ఎన్ని కోట్లు ఉన్నా కానీ డబ్బు అవసరమే ఉంటుంది. బ్యాంక్ లోన్ అవసరం నాకు నిజంగా ఎందుకు తెలుసుకున్నారో నాకు ఫోన్ చేస్తుంది. అట్లా తొందరపడి ఎవరో ఒకటి ఇస్తున్నారు. అట్లాంటి చేయండి. రెండవది ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు వచ్చిందంటే ఇప్పుడున్న దాంట్లో లేటెస్ట్గా వాట్సాప్ వల్ల ఏపీకి ఫైల్ పంపుతుంది. మనం తెలిసి తెలవక అన్నీ ఓపెన్ చేస్తుంది. అవి ఎంత టెక్నికల్ అంటే మా పోలీస్ యాప్లో ఒకటి చలానా యాప్ ఉంది. అది లిటరల్లీ అది కరెక్టెడ్ ఫైల్. మీరు ఏమంటారు, నా వెహికల్ మీద ఏమైనా ఫైల్ పడ్డాయా అది తెలుసుకోవాలని ఏం చేస్తారంటే మీరు ఓపెన్ చేస్తారు, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. అంతా ఏపీకే ఫైల్స్ చాలా మటుకు అది కరెక్టెడ్ ఫైల్ ఇస్తారు. మీకు తెలిసిన తర్వాత అన్నోన్ ఫైల్ ఏది ఓపెన్ చేయకండి. ఏపీకే ఫైల్స్ అన్నోని ఓపెన్ చేయకండి. మీ ఫోన్ హ్యాక్ అవుతాయి. దాంట్లో వాళ్ళు ఏంటంటే సిస్టమ్ కనెక్ట్ చేసుకొని మీ అకౌంట్ తెలుసుకొని ఆన్లైన్ బ్యాంకింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవ్వరు కూడా ఏపీకే ఫైల్స్ చేయకండి. ముఖ్యంగా మేజర్గా వాడు ఎక్కడంటే ఇప్పుడు మీరు బిజినెస్ చేసినప్పుడు మీ అకౌంట్లలో యూజ్ అమౌంట్ ఉంటుంది. మామూలు ఉంటారంటే 50,000 లక్షలు. వన్స్ మీలాంటి ఎవరైనా బిజినెస్ మ్యాన్ అకౌంట్ ఓపెన్ అయిందనుకో వాడు ఆన్లైన్ షాపింగ్ చేస్తే లక్షల్లో ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే సైబర్ అఫెన్స్ అయిందంటే ఇమీడియట్లీ మీరు 1930 కాల్ చేయండి. ఈ సైబర్ క్రైమ్కు మీరు ఏ మొమ్మాట పడుతుంది. 1930 కాల్ చేస్తే ఆ అకౌంట్స్ బ్లాక్ చేయడం జరుగుతుంది, కోడ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ 24 అవర్స్లో ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. 24 అవర్స్ దాటితే వాడు డెలివరీ చేస్తారు. ఏదైనా మన మినిమం మీకు కూడా తెలుసు కదా, ఆన్లైన్ షాపింగ్ చేస్తే ఎంత టైం ఉంటుంది, డెలివరీ టైం అమౌంట్ బ్యాంకింగ్ 24 అవర్స్. ఆ 24 అవర్స్లో మనం కనుక కంప్లైంట్ రాడ్ చేయగలిగితే మన అమౌంట్ సేఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రీజింగ్ చేస్తాం. చేసినాక మీ కాంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వస్తారు. కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు చేసి అవి మీకు రిఫండింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు మొహమాట పడకుండా ఏదో బయట తెలిసి ఏమవుతుంది అనుకోకుండా మీరు 1930 కాల్ చేయండి. 1930 కాల్ చేయలేదు, డైల్ 100 కానీ కనెక్ట్ చేశారు. 112 మనకి ఇప్పుడు వచ్చింది కాదు. అన్నిటికీ సెంట్రలైజ్, అన్ని హెల్త్ అన్నిటి ఫైర్ 112 అనేది ఇప్పుడు లేటెస్ట్గా అన్నిటికీ లింకప్ చేశారు. అది కూడా మీరు అవేర్నెస్ చేయండి. మన విఘ్నేష్ రాములు ఎక్కడైనా మీటింగ్ పెడితే 112 కూడా అవేర్నెస్ చేయండి. అది అన్నిటికీ లింకప్ అయింది. ఇప్పుడు అంటే వాటికి ఎక్కువ మేజర్గా పోలీసు వాళ్ళకు పబ్లిక్ ఏంటంటే డైరెక్ట్గా కూడా తెలుసు. ఇంకో రెండోది ఇప్పుడు ఈ మధ్య మీటింగ్ పెట్టడం వల్ల కొంత సైబర్ 1930 కొంత మార్చడానికి వస్తుంది. 118 ఇట్లాంటిది 112 అనేది కొంచెం పబ్లిక్ జరుగుతుంది తక్కువ. అది అన్నిటికీ లింకప్ అయింది. డైరెక్ట్ కూడా లింకప్ అయింది. అది మీరు ఎనీ ఎమర్జెన్సీ 112 కాల్ చేయండి. అది ఇమీడియట్లీ మీకు కనెక్ట్ చేస్తుంది మేజర్గా. ఇప్పుడు రెండవది ఇప్పుడు అందరూ యూత్ పిల్లలు కానీ మీరు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చినాక యూత్ మొత్తం డ్రగ్స్ కలవాడైతే సార్ అంటారు కానీ ఎవరు పోలీసు వాళ్ళకి ఇట్లా ఇంటిమేషన్ చేయాలి. మీకు కొంతమందికి ఫోన్ నెంబర్ ఉండొచ్చు, బిజీ ఉండొచ్చు. జస్ట్ మీకు ఎక్కడన్నా యూత్ పిల్లలు ఈ కాలేజీకి ఎప్పుడు కూడా ఇక్కడ అందరూ ఎప్పుడు అనుకుంటారు. ఎక్కడన్నా పిల్లలు యూత్ పిల్లలు ఉంటే మీరు జస్ట్ స్నాప్షాట్ చేసి అక్కడ అంటారు. పోలీసులు మీ దాంట్లో సేఫ్టీ మెజర్ కోసం ఒక పోలీస్ ఆఫీసర్ని మీ గ్రూప్లో యాడ్ చేస్తున్నారు. సీక్రెట్గా ఎవరు కదా కమిటీ గ్రూప్లలో ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యారు కదా. మీరు ఎక్కడన్నా యూత్ పిల్లలు కానీ ఎవరన్నా ఆపడితే ఫోటో స్నాప్ చేసి ఆ గ్రూప్లో పెట్టండి. ఇమీడియట్గా మా పోలీస్ వస్తుంది.
మేము ఆల్రెడీ మా ఐడి పార్టీ వాళ్ళతో వెరిఫై చేసి వాళ్ళకి డ్రగ్స్ అయితే వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. మీ పిల్లల్ని డ్రగ్స్ క్రెడిట్ కావాలని చూసుకోండి. ఏ మాత్రం చిన్న డౌట్ వచ్చినా బయట ల్యాబ్ ఇష్యూ తిరిగి వాళ్ళు బ్రౌజీ ఉన్నారనుకో, వాళ్ళు నైట్ టైంలో ఎక్కువ కొంచెం కోపడుతున్నట్టు కానీ వంటలు ఉన్నట్టు కానీ కొద్దిగా చేంజెస్ ఉంటాయి. అలాంటి ఏ ఫీలింగ్స్ వచ్చినా కానీ మాకు తీసుకురానికి మీరు ఫోన్ చేస్తే కొన్ని నిజామాబాద్లో డిఅడిక్షన్ సెంటర్ ఉంది. అక్కడ ట్రీట్మెంట్ చేస్తే కొద్దిగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు కొంతమంది ఏం చేస్తారంటే బయట చేస్తే ఏమైనా మాట్లాడాలి రూమ్లో వెళ్ళేసి వాళ్ళు ఫుడ్ పెట్టేసి అట్లా కొంతమంది చేస్తున్నారు. అట్లాంటివి మాత్రం చేయలేదు. దయచేసి ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు అతి గాఢంగా పెంచకండి పిల్లలు. వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ కొనిస్తే వాళ్ళు బయట ఫ్రెండ్స్తో పార్టీలో కానీ ఫస్ట్ మామూలు ఎట్లా ఉందంటే వాడు బీర్గా స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ సర్కిల్ ఇంటర్మీడియట్ డిగ్రీలో. తర్వాత ఆ కిక్కు సరిపోదు. తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్ ఏమంటే అది ఓడో కొట్టు బాగుంటుంది. ఇక్కడ అలవాటు చేస్తే ఒక్కసారి కనుక ప్రశ్న అయితే రేపు చాలా 95% కష్టం. ఈ పిల్లలకు దయచేసి అబ్జర్వ్ చేయండి. వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ కాండి. వాళ్ళు అప్పుడు చెప్తారు మనం ఏదైనా బిజీ లైఫ్లో వాళ్ళకి అన్నీ ఇస్తున్నాం కదా, వాళ్ళు మంచిగానే ఉన్నామే అనుకుంటాం. కానీ వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ కాండి. వాళ్ళతోనే వాళ్ళు ఎట్లా ఉన్నది, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు. నైట్ టైంలో మొబైల్ ఫోన్ కూడా ఎక్కువ చూస్తున్నారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు చూడండి ఎవరికి కాల్ చేస్తున్నారు, అసలు ఏంటి నైట్ టైంలో ఎవరికి చాట్ చేస్తున్నారు. ఈరోజు మొబైల్ ఫోన్ వచ్చాక ఎవరు 10 లోపల ఒక పిల్లలు ఉంటాయి, 12 దాకా ఉంటుంది. ఆ టైంలో అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుతున్నట్టు ఏం అవసరం ఉంటుంది. వాడు మంచి రీల్స్ చూస్తుందా, ఏ వీడియో చూస్తున్నారు, ఏం ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎన్నో అబ్జర్వేషన్ చేయండి. ఎవరిని ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడనే మోసం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువ మన పిల్లల్ని బాగా గారంగా తెలుస్తుంది. అతి గారం ఉంటుంది కాదు, ప్రతి దాన్ని చూడండి. మీ పిల్లలు ఇంకొకటి మనకి ఎక్కువ ఇప్పుడు ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల వల్ల ముఖ్య బస్సు బైక్లను మీరు కొడుతారు, మీ పిల్లలు కొడుస్తారు, మంచిగా అన్ని పూజ అన్నీ బాగా చేస్తారు. వాళ్ళు పోయేటప్పుడు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు, ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇస్తుంది. ఏమో కొంతమంది హెల్మెట్ కూడా అది 2 రోజులు పెడతారు. ఆ బండి స్టార్ట్ అయిన 2 రోజులు 3 రోజుల నుంచి ఆ హెల్మెట్ అయినా కూడా పడిపోతుంది. బయటికి పెట్టడం కనీసం మీ తల్లిదండ్రులు మీ పిల్లలకు హెల్మెట్ పెట్టుకోని చెప్పరు. మీకేంది మాకు యాక్సిడెంట్ కానీ కింద పడుతున్నాను. నేను 20 సంవత్సరాలు బయట చదువుతున్నాను, 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్. అది జరిగితే తెలుస్తుంది. కుటుంబ పెద్ద యాక్సిడెంట్లో పోతే ఆ కుటుంబం రోడ్డులో పడినప్పుడు దాని బాధ తెలుస్తుంది. నేను ఏమంటున్నా, క్రైమ్ ఏదైతే రికవర్ కాదు, ప్రాపర్టీ కూడా కాదు, మనిషి కూడా దొంగతనం అనుకుంటారు కదా, యాక్సిడెంట్ అయినా కూడా అంతే. వన్స్ తర్వాత ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ అది ఫుల్ పేమెంట్ ఉంటుందా. దయచేసి ఇంటి మీద అవగాహన రాదు. నేను ఎంతసేపటి చెప్తున్నాను కానీ పిల్లలు ఏంటంటే మేము కష్టపడ్డా మా పిల్లలు కష్టపడాలని పెట్టాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని అన్ని స్పెషలిస్ట్ ఇస్తారు. వాళ్ళు బయట వేరే విధంగా అన్ని వేరే చేస్తారు. ఇక్కడ హౌసింగ్ బోర్డు లింక్ ఉంటుంది. పిల్లలు నైట్ టైంలో అక్కడ పిల్లలు ఎంతమంది తిరుగుతారు, ఇక్కడ ఉన్న పిల్లలంతా హౌసింగ్ బోర్డు ఆ సరౌండింగ్లో యూత్ పిల్లలు రాకుండా పేరెంట్స్ మనం చెప్పుకోలేకపోతారు. వాళ్ళు ఎట్లా నైట్ టైంలో చిట్ చాట్ పెట్టుకుంటారు, ఎవరితో ఎట్లా టూర్ రైడింగ్ తిరుగుతారు, నైట్ టైంకి వెళ్ళిపోతారు. మనకు పీవీఆర్ మారాలండి. దానివల్ల లాభంగా నష్టంగా పిల్లలకి సగం వెళ్ళిపోతున్నారు. నా అబ్జర్వేషన్లో పీవీఆర్ వల్ల ఈ సిటీ కల్చర్కి ఈక్వల్ కాదు. నా అబ్జర్వేషన్గా బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ కల్చర్ అంటే కాదు. యూత్ పిల్లలు అక్కడ నైట్ 1 మనకు కూడా లాస్ట్ సినిమా 2 ఉంటుంది. 2 o'clock ఉంటుంది నార్మల్. సగం అమర పిల్లలంతా థియేటర్లో ఉంటుంది. అవార్డంటే మంచి మంచి ఫ్యామిలీ పిల్లలు కూడా లాస్ట్ అందరూ మిగతా సినిమా కూడా కాదు కూడా అందరూ తింటుంటాడు. లాస్ట్ 2 గంటలకు వెళ్తాడు. మీ పిల్లలే కాదు, ఇక్కడ జరిగే సొసైటీని, ఇక్కడ జరిగే కల్చర్ ఎట్లుంది వాస్తవం కాదు. పీవీఆర్ వల్ల మీరు వెళ్ళి చూడండి. 12ంటికి కూడా యూత్ పిల్లలు 12 మధ్యలో కూడా ఆ ఫ్లోర్లో. దానివల్ల మంచి కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. డే టైంలో విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, నైట్ టైంలో హార్మోన్ ఉంటుంది. లాస్ట్ ఆ షోలు బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయాలి. మనం దాన్ని పట్టుకోవచ్చు. మన
పిల్లలు ఎంత మటుకు కూతురు అక్కడ జరిగేది చెప్తున్నా. మన పిల్లవాడు 12కి ఎందుకు కొనుక్కోవాలి? దాని సిస్టంలో దాన్ని మనం ఏం చేయలేము కదా. మన పిల్లలు బయట ఏం చేస్తున్నారని మీకు అవగాహన ఉండాలి. నేను ఇక్కడ యూత్ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు మీ కాలనీ సరౌండింగ్లో నేను చెప్పిన హౌసింగ్ బోర్డు ఏంటంటే నైట్ టైంలో పెట్రోలింగ్లో చూస్తున్నాం ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు, నైట్ టైంలో ఎక్కడ కల్చర్ ఎట్లా ఉంది అని. ఫ్యాక్టా కాదా? క్రికెట్ హోటల్లో 100% బంద్ అయినాయండి. మేజర్గా 100% బంద్ అయింది. ఛాయ్ కూడా మేమే నైట్ పెట్టుకుని ఛాయ్ తాగాలి ఒకటి. మేము మొత్తం నైట్ పెట్రోల్ చేసినాం. 18 days లాస్ట్ చేసాం కానీ 18 hours దాకా పెట్రోల్ చేసాం. అసలు ఆ ప్రాబ్లం వాళ్ళ హోటల్స్ పోయింది. మీరు చూడండి పోయింది ఓపెన్ చెప్తాను. యాక్చువల్గా హౌసింగ్ బోర్డు బైపాస్ రోడ్ అయింది. మన మేజర్ బైపాస్ అని కాదు, కొత్త రోడ్డు డంబర్ రోడ్డు పడింది. పెరిగి నుంచి ఈ హౌసింగ్ బోర్డు పార్క్ నుంచి ఇట్లా జిరాడి నగర్ ఈ మన నల్లపచ్చమ్మ ఆ ఏరియా ఈ బెల్ట్లో ఇట్లా ఎక్కువ యూత్ మూవ్మెంట్ ఉంది. మీరు ఇటువరకు ఏంటంటే యాసిడ్ అప్పటికి ఇట్లా టీ దొరుకుతుంది ఫుల్ టైం ఉంటారు. అవి ఫుల్ ప్లేట్గా బంద్ చేస్తారు. ఇక్కడ ఈ సరౌండింగ్లో యూత్ పిల్లలు ఎక్కువ తిరుగుతుంది. అది కూడా మేము ప్రివెన్షన్ చేస్తాం నైట్. కానీ మీ తల్లిదండ్రులు తెలియాలి మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దయచేసి మా పోలీసు వాళ్ళ రిక్వెస్ట్ ఒకటే, దయచేసి మీరు మన కాలనీ సేఫ్ తెచ్చుకోవాలంటే మీ కాలనీలో దొంగతనం అయిందనుకో 1 లక్ష 2 లక్షలు చెప్తున్నా కదా. మీరు క్యారీ చేసే అమౌంటే మామూలు ఉంటుంది. అవి నష్టం జరిగినాక చూసుకోకండి, నెగ్లిజెన్స్ చేయకండి. దయచేసి ఇప్పటికైనా అసలు ఆ కేసు పట్టుకోవడానికి కూడా సీసీ కెమెరా రోడ్లు ఎవరి పిల్లలు కూడా తక్కువ ఉన్నాయి. ఇంత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏరియాలో కూడా సీసీ కెమెరా సరిగా లేవు. మన ఆర్మీలు అర్థం చేస్తున్నాం, మేము మోటివేట్ చేస్తున్నాం మీకోసం. ఎవడో తాగిస్తాడు దానికి అంత మంచి చెత్తాలు అనుకున్నా ఎవడో తాగిస్తూ ఉంటుందా? చూడండి దయచేసి సెక్యూరిటీ మెజర్మెంట్ ఆలోచించండి. అంత ఎంత అమౌంట్ కాదు. మీ కాలేజీలో సీసీ కెమెరా పెట్టడానికి అసలు నథింగ్. ఇంత రోజులు అనుకుంటే వాళ్ళు మీరు ఆరోగ్య మొత్తాన్ని కూడా పెట్టుకోవచ్చు. అసలు మనుషులు ఉన్నారు కానీ ముందున్నారు. వాస్తవం కాదు. దయచేసి ఇప్పటికైనా రియలైజ్ కానీ మీకోసం మీ కాలేజీలో కెమెరాలు పెట్టుకోండి. మన సిపి గారు అందరూ ఈ ఓపెనింగ్ చెప్పిద్దాం. మంచి సేఫ్ కాలే వచ్చినామని మాకు సహకర్యాలను కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం పెట్టడానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే 20,000 మంత్లీ అంటే మనిషికి 200 రూపాయలు వేసుకుంటే ఒక వాచ్మెన్ని ఒక ఫ్యామిలీని పెట్టుకోవచ్చు. దినంలో రాత్రికి ఓన్లీ వాళ్ళ డ్యూటీ ఏంటంటే సెక్యూరిటీ. పెట్టలే మనిషికి 200 నెలకు. ఇందులో ఏముంటుంది? ఎవరైనా హైదరాబాద్ పోతున్నారు ఇవాళ అందరికీ మళ్ళీ హైదరాబాద్లో పిల్లల కోసము ఫ్యామిలీలో పోవుడు తప్పలేదు. ఇల్లు తాళం వేసిపోతుంది. వాడికి ఆ వాచ్మెన్కి ఎప్పుడు మరి బాబు ఇవాళ ఉండలేము నీ జిమ్మేదారి చూసుకుంటాడు కదా. ఇప్పుడు మనం ఏంటంటే సార్ చెప్పిన విషయాలు సీసీ కెమెరాలు ఒక 10 సీసీ కెమెరాలు పెడితే 1 లక్ష రూపాయలు. 100 ఫ్యామిలీస్ మనిషి 1000 రూపాయలు వేసుకుంటే ఒక 10 కెమెరాలు పెట్టచ్చు. మెయిన్ రోడ్లన్నీ కవర్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. ఫస్ట్ సీసీ కెమెరాలు ఏం గల్లీ గల్లీకి ఉన్నాయంటే ఇప్పుడు వచ్చినోడు రాడు. వచ్చిన వాచ్మెన్ అనేటోడు ఉంటే నైట్ డ్యూటీ చేసిన వాడు పెట్టుకున్నాం అనుకోండి ఇవి కానే కావు. ఇప్పుడు అయినాక పోయి ఇప్పుడు పోలీసు ఇప్పుడు ఎక్సలెంట్గా పనిచేస్తున్నాడు. వాస్తవంగా ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడు తప్పించుకుంటున్నాడు. కొద్దిగా వెనుక ముందో పట్టుకుంటాడు. కానీ ఆ పరిస్థితి రాకుండా వాళ్ళు పాపం ఇంటింటికైతే కవర్ చేయలేదు కదా. పోలీసు వాళ్ళు రాత్రికి ఒక ట్రిప్ ఇట్లా కొట్టిపోతారు. వాళ్ళు పోయిన తర్వాత అయితే ఏం చేస్తారు? ఒక కాలనీలో తిరగదు కదా వెహికల్. కాబట్టి ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరాలు ఇమీడియట్గా అందరం కాంట్రిబ్యూట్ చేద్దాం. సార్ నేనైతే ఒక 10,000 ఇస్తాను సార్. మీరు ఎనీ టైం మీరు ఇంకా పెద్ద వాళ్ళు నేనేమంటున్నా అందరికీ సంబంధించిన మనిషికి 1000 రూపాయలు ఖచ్చితంగా నేను ఎక్కువ ఇచ్చినా కూడా అసలు 1000 రూపాయలు. ఇప్పుడు మనం అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాం.
కమిటీ వాళ్ళు సిపి గారు చూపించాలనిపించింది. అందుకనే అక్కడ నెక్స్ట్ కెమెరా పెట్టేసి ఎంత నీటి కమిటీ వాళ్ళు ఉంది మారింది, అంత మంచి వెళ్ళే ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది. సార్ ఏంటంటే ఆర్మూర్లో అసలు ఏంది ఏంటంటున్నారు, అసలు ఎక్కడ బిజినెస్ ఉంది, ఎవరు ఉన్నారు, సార్ ఎప్పుడు అడుగుతుంది, ఖాళీ పరిచయం చేయాలి. కెమెరా పెట్టేసి చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి